ప్రధాన స్థావరం ధ్వంసం చేసింది. మురుత్తిలోని లష్కరే తోయిబా తీవ్రవాద స్థావరాన్ని కూడా ధ్వంసం చేసింది. రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్, హ్యామర్, డ్రోన్లు, క్షిపణులతో తీవ్రవాద స్థావరాలపై ఒక్కసారిగా మెరుపు దాడులు చేసింది భారత్. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై, అలాగే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్ పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్టుగా భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్టుగా స్పష్టం చేసింది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాకిస్తాన్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.